టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ కుటుంబం మద్దతు కోసం చంద్రబాబు ఆయన భార్యను రోడ్డు మీదకు లాగారని, గొర్రె కసాయిని నమ్మినట్లు నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతూనే ఉందని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్కు తమకు సంబంధం ఏమిటని మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకప్పుడు కలిసి ఉండొచ్చు, ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం. ఇప్పుడు నేను వంశీ జగన్తో ఉన్నామని, ఆయన కోసమే పనిచేస్తున్నామని కొడాలి నాని వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబం మద్దతు కోసం చంద్రబాబు ఆయన భార్యను రోడ్డు మీదకి లాగారని కొడాలి అన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతూనే ఉందని కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబం మాటలు చూస్తే తనకు జాలేసిందని కొడాలి ఎద్దేవా చేశారు. జగన్ను వేధించిన సోనియా నుంచి ఎర్రన్నాయుడు, శంకర్రావు, లోకేష్ పరిస్థితి ఏంటో అందరూ చూశారని చెప్పారు. చంద్రబాబుకు తానెందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి ప్రశ్నించారు. భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టినటువంటి అట్టికి పనికి మాలినటువంటి సన్నాసి బతుకు నీది. నీ కుక్క బతుకు, నీ కొడుకు కుక్క బతుకు కన్నా రాజశేఖర రెడ్డి గారి జీవితం, రాజశేఖర రెడ్డి గారు జీవించినటువంటి జీవితం ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన నిలిచినటువంటి జీవితమే ప్రతివాడు కోరుకుంటాడు. నీపోటి బాబు కొడుకులు లాంటి ఏదో బతుకులు ఎవడో కూడా కోరుకోరు. మీరు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చచ్చినట్టే లెక్క. నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి భార్యను అడ్డం పెట్టుకుని బోరుమని శోకాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు చచ్చినాడి కింద లెక్కేసుకున్నారు. కాబట్టి నువ్వు ఆల్రెడీ గాలిలో, మట్టిలో, మచానంలో కలిసిపోయావు. చంద్రబాబు నాయుడు పిచ్చివాగుడు వాకుండా నువ్వు 3 రోజులు తిరిగిన దానికి అక్కడ ఏమున్నది, తక్షణం ఏం పరిష్కరించాలి. నేను వంశీ జూనియర్ ఎన్టీఆర్ శిష్యులే పని. ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయట్లే. ఇప్పుడు వైసీపీలో ఉన్నాడో, లేకపోతే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నాడో, కాంగ్రెస్లో ఉన్నాడో చాలామంది చంద్రబాబు గారి శిష్యులు ఉన్నారు కదా. చంద్రబాబు గారు పెంచి పోషించి నీళ్లు పోసి వాళ్ళకి డైర్లు కుట్టించి ఫుడ్ పెట్టి పెద్ద పెద్ద మహానాయకులు చేసినట్టు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఈయన తిడుతున్నారు కదా పెద్ద యాదవ్ అని. తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఎవరి శిష్యుడు? ఆయన జూనియర్ ఎన్టీఆర్ శిష్యుడేనా? అమ్మనా బూతులు తిడుతున్నాడు కదా. మరి ఈయన ఎందుకు కంట్రోల్ చేయట్లే? ఈ వరల రామయ్యకి, చంద్రబాబు నాయుడికి, ఈ పప్పు నాయుడు గారికి, తుప్పు నాయుడు గారికి వీళ్ళకి అందరికీ బుర్ర పని చేయడం మానేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడం అనమాట. ఎవడు దొరికితే వాడి మీద పిచ్చుకొక్కలాగా పడతాం, గీరటం, కొరకటం. సంబంధం లేని వాళ్ళు కూడా దీంట్లోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చెబితే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? కడప జిల్లాలో కుంచే, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయే వరకు అధికారులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక మాఫియా అరాచకాలకు సహకరిస్తూ సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే ఓళ్లకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన చెందారు. వరద నష్టానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని రేణిగుంటలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయే వరకు అధికారులు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక మాఫియా అరాచకాలకు సహకరిస్తూ సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయకపోవటం వల్ల ఓళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన చెందారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా లెక్కాపత్రం లేదన్నారు. తిరుపతి చుట్టుపక్కల చెరువుల నుంచి నీటి విడుదలలోనూ ప్రభుత్వం చేసిన తప్పిదం నగరాన్ని అతలాకుతలం చేసిందన్నారు. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి. దాంతో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు గేట్ ఎత్తపోతే ఎత్తలేదని ఒక వర్షన్, ఇంకొక పక్కన కిందన నదిలో ఎక్కడికక్కడ ఇసుక ఉంది. ఇసుక మాఫియా ఇసుక తీసుకుంటున్నారు. ప్రొక్లైన్స్ ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి. అన్నీ వదిలిపెడితే ఇవి కొట్టుకోబోతాయి. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇసుక తీసుకోవడానికి ప్రజల ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర 60 మంది లెక్క ప్రకారం కొనిపెట్టారు. ఒక 20 మంది 25 మంది మిస్ అయ్యన్నారు. రాత్రి కూడా నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళాను. చనిపోయినప్పుడు 1 రోజు 2 రోజులు బాధపడి మనస్థిమితం చేసుకుంటాం. మనిషి డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఆ మానసిక క్షోభ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కుటుంబానికి. ఆ సుబ్బారావు భార్య 6 రోజుల నుంచి బెడ్ మీద ఉంది.
పిల్లలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం మనిషి చనిపోయిన తర్వాత చివరి బాధ్యత మేము నిర్వహించలేకపోయాం, డెడ్ బాడీని రికవర్ చేయలేకపోయాం, అంత్యక్రియలు కానీ లేకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయామని అందరూ బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి ఆ రోజు కూడా నేను పోయినప్పుడు అక్కడ మొత్తం గ్రామాలు మీరు చూస్తే కడపలో పులపుత్తూరు కానీ ఈరోజు పేపర్లో వచ్చింది. ఊరు ఒక శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మనం కొన్ని ఊర్లు చూస్తూ ఉంటాం, ఎప్పుడో ఈ ఊరు ఇక్కడ ఉంది అని చెప్పుకునేవాళ్ళం. ఆ పరిస్థితిలో ఊరు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వరద ఉధృతంగా ఉన్నప్పటికీ అన్నమయ్య బ్యారేజ్, కుంచే బ్యారేజీల వద్ద గేట్లు ఎత్తకుండా ఇసుక మాఫియాకు సహకరించిన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల వల్ల నష్టం కంటే అధికారులు ఇసుక మాఫియాతో కుయుక్తులు పన్ని కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల జరిగిన నష్టం అధికంగా ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాయలసీమ వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు జోలెపట్టి నిధులు సేకరించి వరద బాధితులకు నేరుగా సహకరించాలని బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏలూరు రోడ్డులో ప్రారంభించి బందర్ రోడ్డు వరకు పాదయాత్ర చేస్తూ ప్రజలకు వరద నష్టం వివరాలు తెలియజేస్తూ నిధి సేకరణకు జోలెపట్టారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ వరద తీవ్రతను గుర్తించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన సందర్భాల్లో అనేక హృదయ విదారక దృశ్యాలు కనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా రాజంపేట ప్రాంతంలో డ్యాముల వద్ద సుమారు 12 గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయన్నారు. కూలిన ఇళ్లను వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో పశు సంపదను కోల్పోయిన వారు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా జరగటంతో వారంతా కష్టాల కడలిలో ఉన్నారన్నారు. ఆన్లైన్లో కూడా నిధి సేకరణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం యొక్క తప్పిదనాల మూలంగా, అధికార యంత్రాంగం తప్పిదనాల మూలంగా అనేక ఇళ్లు 12 గ్రామాల్లో నేలమట్టం అవ్వడం జరిగింది. వారికి కనీసం కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి, ఇంట్లో సామాన్లు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. తినడానికి తిండి లేని పరిస్థితిలో వారు ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది. భూములను పూర్తిగా ఇసుక మేటలతో ఉండడం జరిగింది. పశువులను కోల్పోయారు. ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ అంశం మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి. నష్ట పరిహారాన్ని ఇవ్వడంలో ఇంటిలో ఉన్న సామాన్లకు నష్టం, పంటకు నష్టం, అలానే కూలిపోయిన ఇంటిని వెంటనే నిర్మాణం చేసేటువంటి అంశం, ఇసుక మేటలను తొలగించే విధంగా నష్టపరిహారం, 5 రకాల నష్టపరిహారాన్ని సమగ్రమైనటువంటి దర్యాప్తును జరిపించి వారికి వెంటనే సహాయాన్ని ప్రకటించాలి. ఈ డిమాండ్ తో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ రేపు ఈ నిధుల్ని కలెక్ట్ చేయాలని, కలెక్ట్ చేసిన నిధుల్ని అక్కడ ఉన్న గ్రామాల్లో చిత్తూరు గాని, నెల్లూరు గాని, తిరుపతిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో గాని ఇబ్బంది గురవుతున్నటువంటి ప్రజలకి డైరెక్ట్ గా సహాయం చేయాలి. వ్యక్తిగతంగా అనేక మంది సహాయాన్ని ఆల్రెడీ ప్రకటిస్తున్నారు. పేటిఎం ద్వారా ఎవరన్నా ఇస్తే వారి ద్వారా బట్టలు గాని, దుప్పట్లు గాని, వాళ్ళ ఇంట్లోకి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు గాని, వంట పరికరాలు గాని, స్టవ్లు లేనటువంటి పరిస్థితి, మొత్తం పూర్తిగా నష్టపోయారు. వీటిలన్నింటినీ కలెక్ట్ చేసి వారికి పంపించాలనే ధ్యేయంతో పార్టీ 2 రోజులు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల విక్రయం, ధరలు, షోలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఆచితూచి స్పందించారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అదే సమయంలో టికెట్ ధరలపై తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం టికెట్ ధరలను సవరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న విధంగా కాలానుగుణంగా నిర్ణయిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు. దేశమంతా ఒకటే జీఎస్టీ అమలవుతున్నప్పుడు టికెట్ ధరల్లోనూ వెసులుబాటు ఉండాలని కోరారు. అంతేకాదు, ఇలా టికెట్ ధరల్లో వెసులుబాటు ఉంటేనే తెలుగు సినీ పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వరదలతో రాయలసీమ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ కళానగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్ బండి పంపిణీ చేశారు. అనంతరం గద్దె మాట్లాడుతూ రాయలసీమ వరద ప్రభావిత ప్రాంతాలలో హృదయ విదారకర ఘటనలు దర్శనమిస్తున్నాయన్నారు. ఎంతోమంది నివాసాలను కోల్పోవటమే కాకుండా కుటుంబ సభ్యులను పోగొట్టుకుని రోడ్డున పడ్డారన్నారు.
కానీ వైసీపీ ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేలు ఉదాసీనంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయిన కడపలో వాళ్ళు ఊరికినే పని ఉందని వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు నీళ్లు వచ్చేసి తమ కళ్ళ ముందే భర్త కుట్టుకుపోయిన ఒక మహిళ ఆవేదన చూస్తూ ఉంటే కడుపు తరుపుపోతాం. ఈ రోజున వర్షాలు ఏ స్థాయిలో పడతా ఉన్నాయి, వరదలు ఏ స్థాయిలో వస్తూ ఉన్నాయి, దానివల్ల ఎంతమందికి ఇబ్బంది కలగపోతా ఉంది, ఆ వరద ఏ ప్రాంతం వరకు కూడా అక్కడ ఇబ్బంది పెట్టుద్దని అనేకమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, లేకపోతే అక్కడ శాసనసభ్యులు కానీ ఎవరు కూడా వీటి మీద ఆలోచనే లేదు. ఇవాళ నిరంతరం వాళ్ళ సొంత వ్యాపకాల మీద తప్ప ప్రజల శ్రేయస్సు కోసం మనకు ఓట్లేశారనే భావన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు. ఇవాళ ఆ మహిళ కుటుంబ సభ్యుడు కొట్టుకుపోయాడు ఆ కళ్ళ ముందు. కనీసం నా భర్త శవాన్ని ఇవ్వనని వేడుకుంటాం. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు జన్మదిన వేడుకలు బెన్సర్కిల్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు ప్రతినిధులు, ఎంఎస్ఓలు, ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న పొట్లూరి సాయిబాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు జన్మదిన వేడుకలు బెంజసర్కిల్లోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా ముస్లిం మత పెద్ద దువా చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ప్రతినిధులు, ఎంఎస్ఓలు, ఆపరేటర్లు, మీడియా ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ బాటలో నడుస్తూ కేబుల్ వ్యవస్థలోనే సిటీ కేబుల్ను అగ్రగామిగా తీర్చిదిద్దడంలో సాయిబాబు విశేష కృషి చేశారు. కేబుల్ రంగాన్ని డిజిటల్ స్థాయికి తీసుకువెళ్లి ప్రేక్షకులకు మరింత నాణ్యమైన ప్రసారాలను అందించడంలో సాయిబాబు విశేష చొరవ చూపారు. అంతేకాక అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపారు. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఎస్ఓలు, పే ఛానల్ ప్రతినిధులు, కేబుల్ ఆపరేటర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం జగన్నం విష్ణువర్ధనం గురువారగుణనాం రక్షార్ముషవాం దదాహాలో ఓం ధనమగ్నేర్ధనం వాయద్ధనం సూర్యాధనం వదో ధనమింద్రాగ్రహస్పదే వరణం ధరణస్పదే వైనసేయసోమం దదో మధురుత్రా రామం ధనస్స శోభినాం తదాది శోభిని వర్తాదాదివాత్సర్యం లలందం దదాపతే భవతి వింధ్యానాం భక్తానాం సూర్యోప్సతే సదా అగ్నిర్భవ ఆదిత్యాయ దేవో భవ విష్ణుశ్రీమాన్ భవ బ్రహ్మరాజరాజభవ ఆయురాజభవ ధాన్యం ధనం బహుపుత్రం శతమానం భవతి శతార్థేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దుర్గామల్లేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రాప్తరస్సు ఆయురారోగ్య ఐశ్వర్య దిగ్విజయమస్తు. మనోవాంఛా మనస్సంకల్ప సిద్ధిరస్తు. ఉన్నత వ్యాపార అఖండ లాభ ప్రాప్తి. మీరు చక్కగా హాయిగా భవతి శతార్థేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సిద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సకల విద్యాపారగత సిద్ధిరస్తు. ఆయురారోగ్య. بسم الله الرحمن الرحيم. قل اعوذ برب الناس ملك الناس اله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم. اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم. या अल्लाह परवरदिगार आलम एमडी साईं बाबू के अल्लाह दरबार में अल्लाह बरकत अता फरमा, तरक्की अता फरमा. या अल्लाह साईं बाबू के अल्लाह उम्र में अल्लाह बरकत अता फरमा, तरक्की अता फरमा.
दिन दोगुनी रात चौगुनी तरक्की अता फरमा। या अल्लाह साईं बाबों के बीए बच्चों के अल्लाह सबको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, हर तरह के परेशानियों बला और मुसीबतों से बचा। या अल्लाह हासिदों के हसद से बचा, दुश्मनों के दुश्मनी से बचा। या अल्लाह तेरे कहर गज़ब से बचा। या अल्लाह इनके कारोबार में अल्लाह दिन दोगुनी रात चौगुनी तरक्की अता फरमा। हर तरह के अल्लाह इनके तमाम जहाँ इस्तेमालों के अल्लाह कबूल फरमा। या अल्लाह जो बीमार है अल्लाह उनको शिफाए कामिल अता फरमा, सेहत और तंदुरुस्ती अता फरमा, सबके जान के माल के इज्जत के आबरू की हिफाजत फरमा। या अल्लाह हमारी दुआ को प्यारे ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులకు నిస్వార్థ సేవలు చేస్తున్నారని, కాపులకు జగన్ రియల్ హీరో అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. కాపు నేస్తం పథకం నవరత్నాలలో లేకపోయినా కాపులను ఆదుకుంటున్న గొప్ప సీఎం జగన్ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, వాటిని చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. సూర్యారావుపేటలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, 2014లో పవన్ కళ్యాణ్ని చూసి కాపులు ఓట్లు వేశారన్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపులను పట్టించుకోలేదని, ముద్రగడ చేసిన ఉద్యమాన్ని చంద్రబాబు నీరుగార్చారన్నారు. రైలు దహనం పేరుతో ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, కులాల మధ్య గొడవలు సృష్టించి విడగొట్టాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఫేక్ యూనివర్సిటీల పేర్లతో అక్రమాలు జరిగాయని, విదేశీ విద్యపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు. విజిలెన్స్ ఎంక్వైరీ నెలాఖరుకు పూర్తవుతుందన్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిజమైన విద్యార్థులకు నగదు బదిలీ జరుగుతుందన్నారు. ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక లేఖ రాయంగానే వారు మాజీ మంత్రులు దాని మీద అనేక రకాలుగా మాట్లాడేటువంటి తీరు, సోషల్ మీడియాలో ముద్రగడ్డ గారి మీద ఒక దాడి, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాపు సోదరులందరికీ కూడా మీ ద్వారా నేను తెలియజేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి రక్తం జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారే ఈ కాపుల పాలిట ఏదన్నా చేసినటువంటి మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నవరత్నాల పథకమే కాకుండా కాపులు ఇంకా ఏదో ఒకటి చేయాలి, అధిక సంఖ్య గలటువంటి కులం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కాపులు అని చెప్పి కాపు అక్క చెల్లెమ్మలకి ఒక పథకాన్ని రూపొందించిన రూపకల్పే మన జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. చట్టాలపై కనీస అవగాహన లేకుండా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులను అవమానిస్తారా అని మండిపడ్డారు. మతి భ్రమించి మాట్లాడుతున్న అయ్యన్నను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని, ప్రభుత్వం అయ్యన్న పాత్రుడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం నేతలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి మస్తాన్ ఖాన్, గౌరవ సలహాదారు శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘురాం, విజయవాడ పోలీసు సంఘం అధ్యక్షులు సోమయ్య మాట్లాడారు. మంత్రిగా పనిచేసిన అయ్యన్నకు పోలీసు వ్యవస్థ గురించి తెలియదా అని మండిపడ్డారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామని బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి భ్రమించి మాట్లాడుతున్న అయ్యన్నను మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. ఆయనపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అయ్యన్న సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అనంతరం కరోనా సమయంలో, వరదల సమయంలో ఏపీ పోలీసులు అందించిన సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రజలకు మంచి సేవలు చేస్తున్న వారిని నోటికొచ్చినట్లు తిట్టడం, పోలీసులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదన్నారు. పోలీసులు ఎవరి సంఖ నాకరని, విధుల్లో నిజాయితీగా పనిచేస్తారని, పదవుల కోసం సంఖలు నాకే అలవాటు మీకుందన్నారు. మరోసారి పోలీసులను అవమానిస్తే బట్టలు విప్పి మిమ్ములను తరిమే రోజు వస్తుందని హెచ్చరించారు. అయ్యన్నపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్న పాత్రుడు గారు ఇటీవల గత 6 నెలలుగా కంటిన్యూస్గా ఏదో మరి మీరు బట్టలు తీసుకొడతాము, అట్లా చులకనగా మాట్లాడతాం పోలీసు వారిని, అలాగే మహిళా హోంమంత్రి గారిని, తర్వాత ఐపీఎస్ అధికారులని, వాళ్ళంతా సెల్యూట్ కొడతారు నాకు అని చెప్పి చాలా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి గతంలో మన రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ పదే పదే ఆయన మాట్లాడుతున్నాడని ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు. చింతగా అయ్యన్న పాత్రుడు గారి మానసిక స్థితి సరిగా లేదని పోలీసు అధికారుల సంఘం భావిస్తుంది.
ఎందుకంటే రాజ్యాంగపరంగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థను తరిమి కొడతాము, బట్టలు తీస్తాము, సంకనాగుతున్నారా, మీ 3 సింహాలు ఎందుకు అని పిచ్చ పిచ్చ మాటలు మాడుతుంటే ఆయన ఏమనుకోవాలి? ఓహో, ఈయన యొక్క మానసిక స్థితి దిగజారిపోయింది, ఈయనకి ఎక్కడన్నా వైజాగ్లో ఒక వార్డులో ప్రత్యేక చికిత్స చేయించాలి, మానసిక యొక్క వైద్యులకు ఈయన చూపించి, ఎందుకంటే మంత్రిగా చేశారు కాబట్టి ప్రభుత్వ పరంగా ఈయన్ని మానసిక వైద్యులకు చూపించి తగిన చికిత్స నిమిత్తం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కి పంపించాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుంది. మరి ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు నిన్న మాట్లాడుతూ అసెంబ్లీ సంఘటన గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎవరు రిప్రజెంట్ చేయాలి, ఎవరు స్పందించాలి, ఎవరు యాక్షన్ తీసుకోవాలో కూడా కనీస అవగాహన లేకుండా 2-3 సార్లు మంత్రివర్యులుగా పనిచేసి ఆ అసెంబ్లీలో కూర్చోవడం, నిజంగా మీకు ఈ చట్టాల మీద అవగాహన లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఇదే సందర్భంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు, పోలీసులు ఏం పీకుతున్నారు అని చెప్పి. పోలీసులు పీకితేనే గత మీ ప్రభుత్వం మంచి పేరు వచ్చిన సంగతిని మీరు మర్చిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం ద్వారానే దీన్ని అరికట్టగలమని, ఆ దిశగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హింసా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తరుణీ తరంగాల ఆధ్వర్యంలో సమాజంపై మత్తుమందుల ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఎంబీబీకే విజ్ఞాన కేంద్రం ప్రతినిధి పిన్నమనేని మురళీకృష్ణ, తరుణీ తరంగాల అధ్యక్షురాలు రావి శారద మాట్లాడుతూ మత్తుమందుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధాసీన వైఖరే ఇందుకు కారణమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని సక్రమంగా అరికట్టాలంటే ఇందులో రాజకీయ జోక్యం ఎంతమాత్రం ఉండరాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాలు కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరగడానికి దోహదపడుతోందని వారు విమర్శించారు. ఆదాని పోర్టు ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు రవాణా అయిన అంశాన్ని వారు ప్రస్తావించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన పరిశీలించి వారిని ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ఉండాలని తెలిపారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రానంత వరకు మత్తు పదార్థాల వినియోగం పెరుగుతూనే ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో పేర్లు, మన ఎవ్వరికీ తెలియని పేర్లు ఉన్నటువంటివి చాలా సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. అది వచ్చిన సమస్య. మా చిన్నప్పుడు లేదా మేము చదువుకునే రోజుల్లో ఎక్కడో ప్రొఫెషనల్ కాలేజెస్లో కొంతమంది స్టూడెంట్స్ దొంగచాటుగా చేసేవారు అనేది అరుదుగా వినేవాళ్ళం, అది కూడా రెగ్యులర్ కాదు. కానీ ఇవాళ పరిస్థితి స్కూల్ పిల్లల్లో సహితం చాక్లెట్లు కొనుక్కున్నట్టుగా కొనుక్కుని వాడుతున్నారు. ఏంటి దీనికి? ఎవరు దీన్ని అడ్డుకోవాలి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రభుత్వాల నుంచి ప్రజల వరకు అమ్మలుగా మన బాధ్యత. సాధారణంగా పిల్లలు పెంపకం తల్లిదే ఎక్కువ బాధ్యత. తండ్రి పై ఎత్తునున్న వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో తల్లి పాత్ర ప్రధానంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరిదంత పాత్ర అన్నా ఉండండి, అక్కడ మార్పు రాకుండా పౌర సమాజంలో పిల్లలందరూ మీరు చక్కగా పెరగండి, మహిళలందరూ చాలా చక్కగా దాన్ని పిల్లల్ని పెంచండి అని అన్నంత మాత్రాన అవదు. రాజకీయ వ్యవస్థ జోక్యం ఉన్నప్పుడు నివారించబడుతుంది. ఎందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం. దోపుకొండ రోశమ్మ గారు చేసిన ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉద్యమం ఫలితంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కొంతకాలం పాటు మద్య నిషేధం అమలు జరిపారు. కొద్ది లిమిటెడ్ పెద్ద పెద్ద హోటల్స్లో పెట్టి అమలు జరిపారు. ఆనాడు ఏం రాశారు పత్రికల్లో? మద్యానికి అయ్యేటువంటి ఖర్చు ప్రజలు ఆహార పదార్థాల మీద, పిల్లల చదువులు, వాళ్ళ పుస్తకాలు, వాటి మీద ఖర్చు పెడుతున్నారు, సమాజంలో మంచి మార్పు వస్తుందని చెప్పని పత్రికలో రాయటం జరిగింది. ఈ సదస్సులో డాక్టర్ ఇండ్ల రామసుంబారెడ్డి, డాక్టర్ విద్యాకన్నా, 5వ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, శాంత తదితరులు పాల్గొన్నారు. విజయవాడ హోటల్ నోవేటర్లో హై లైఫ్ బ్రైడ్స్ పేరుతో ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ బ్రైడల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నేటి నుండి 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ను సినీ తారలు ఐశ్వర్య ఉల్లింగాల, యాష్నా చౌదరి, రితికా చక్రవర్తులతో పాటు పలువురు టాప్ మోడల్స్ లాంఛనంగా ప్రారంభించారు. వెడ్డింగ్ బ్రైడల్ కలెక్షన్తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నూతన డిజైన్లతో కూడిన వస్త్ర ఉత్పత్తులతో పాటు జ్యువెలరీ, ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. విజయవాడ హోటల్ నోవేటెల్లో హై లైఫ్ బ్రైడ్స్ పేరుతో ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ బ్రైడల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ నేటి నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనుంది.
ఈ ఎగ్జిబిషన్ను సినీ తారలు ఐశ్వర్య ఉల్లింగాల, యాస్నా చౌదరి, రితికా చక్రవర్తితో పాటు పలువురు టాప్ మోడల్స్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నూతన డిజైన్లతో కూడిన వస్త్ర ఉత్పత్తులతో పాటు జ్యువెలరీ, ఫ్యాషన్ ఉత్పత్తుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ ఎండీ అభయ్ డి డొమెనిక్ మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద బ్రైడల్ అండ్ వెడ్డింగ్ నేపథ్యం గల ఎగ్జిబిషన్ బ్రాండ్లలో హై లైఫ్ బ్రైడ్స్ ఒకటని అన్నారు. వివాహ వధువుకు అవసరాలను ఒకే చోట అందిస్తూనే ఫ్యాషన్, జీవనశైలి ఉత్పత్తులను స్టాల్స్లో ఏర్పాటు చేశామని వివరించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన నూతన డిజైన్లతో కూడిన వస్త్ర ఉత్పత్తులతో పాటు జ్యువెలరీ ఉత్పత్తులను ఏర్పాటు చేశామని వివరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను విజయవాడ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. Well, we are very happy to announce this bridal edition over the first time over here. It's called High Life Brides. It's about a one-stop destination of all solution about the wedding solution. So we have everything under one roof for a bride to be the wedding exhibitions. So we have designer wear, designer jewelry, exclusive jewelry, diamond and gold collections. We also have matching lehengas and accessories to everything. So it's an exclusive fashion, lifestyle and wedding exhibition, first time over here. అనంతరం సినీ తారలు మాట్లాడుతూ ఫ్యాషన్ను ఎప్పుడూ ఆదరించే విజయవాడ వాసుల కోసం మొట్టమొదటిసారిగా ఈ తరహా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారని వివరించారు. బ్రైడల్ కలెక్షన్తో పాటు నేటి ఫ్యాషన్కు తగినట్లుగా వస్త్ర ఉత్పత్తులతో పాటు జ్యువెలరీని ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారని అన్నారు. Everybody come. It is a one stop for all your bridal needs. From your head to toe, you get everything over here, and you don't have to roam around. There are all top designers from all over India present over here. So please come visit, and what do a bride need? Everything at one stop, right? So all the brides and the bridesmaids, come, happy shopping over here. Just shop a lot and have fun. Thank you so much. So hello Vijayawada, I'm actress Aishwarya. So 25th, 26th and 27th మన విజయవాడకి హై లైఫ్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది కూడా మన హోటల్ వరుణ్లో. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి వెడ్డింగ్ అనగానే చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో ఆ డ్రీమ్స్ రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు సరిపరా మీ అందరికీ ఇష్టమైన డిజైన్స్ ఉంటాయి. అండ్ లేడీస్కి తెలిసిందేముంది, మీకు ప్రతిదీ కావాలి కాబట్టి ఇక్కడ చాలా ఫైనెస్ట్ డిజైన్స్ అండ్ యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఇంటి పనులతో తీరిక లేకుండా గడిపే గృహిణులు ర్యాంప్ వాక్ చేసి ఆహుతులను అలరించారు. విజయవాడలోని ఓ హోటల్లో తేజ్ ఎలైట్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి అమరావతి ఆడిషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ చేసి గృహిణులు సందడి చేశారు. శ్రీమతి అమరావతి ఫ్యాషన్ షో నిర్వాహకులు ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ ఈ పోటీలలో విజేతలకు డిసెంబర్లో ఫైనల్స్ నిర్వహించి విజేతలకు టైటిల్స్తో పాటు నగదును బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే 5 సార్లు ఈ సాంప్రదాయ ఫ్యాషన్ షోను అమరావతి, వైజాగ్ ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు. శ్రీమతి అమరావతి ఇది సీజన్ 6 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేసుకుని ఈరోజు 6వ సంవత్సరం. ఈరోజు 25వ తారీఖున నోటల్ ఆడిషన్ జరుపుకుంటున్నాం. సుమారు ఒక 50 మంది మ్యారీడ్ ఉమెన్ ఇందులో రిజిస్టర్ అయ్యారు. చక్కగా మనం ఫైనల్స్కి వచ్చేసేవరకు ఒక 26 to 28 ఎంపిక చేసాం. దీనికి ముఖ్యంగా మాకు సపోర్ట్ చేసిన స్పాన్సర్స్కి, పార్టిసిపెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దీనికి టైటిల్ వసుధ ఇన్ఫర్ ప్రాజెక్ట్స్ టైటిల్ స్పాన్సర్ చేశారు. స్పెషల్ పార్ట్నర్గా కళాంజలి ఉన్నారు. ఇంకెంతోమంది సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో కూడా ఈ షో నాకు 6వ సంవత్సరం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. आज मैं इधर आई हूँ जैसे ऑडिशन के लिए प्रदीप गारू बुला के है, तो मुझे बहुत अच्छा लग रहा है कि मैं 2020 में विनर हूँ सीज़न 5 की. तो बहुत अच्छा है. तेजस इलाइट हम लोग को बहुत देखे है, तो इस वजह से हम आंध्र प्रदेश मिस्टर एंड मिसेस आंध्र प्रदेश में फर्स्ट रनर अप भी हूँ. तो आगे भी ऐसा ही बढ़ने की कोशिश कर रही हूँ कि अभी मेरे को चांसेस मिलने के लिए. तो थैंक यू सो मच प्रदीप गारू और इनकी जो पूरी पार्टिसिपेंट्स है. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. 2019 సీజన్ 4 మిస్సెస్ అమరావతి విన్నర్ నేను. సో ఆ తర్వాత నాలో అంటే ఇక్కడ శ్రీమతి అమరావతి అనేది లోకల్ టాలెంట్ని బయటకు తీస్తుంది. సో ఈ లోకల్ టాలెంట్ని బయటకు తీసినప్పుడు మనం ఇక్కడే ఆగిపోకుండా మనం ఇంకొక స్టెప్ వేసుకుంటా ఫర్దర్గా వెళ్తే నేను ఏపీలో రన్నర్ అప్ అయ్యాను. తర్వాత ఇప్పుడు రేపు డిసెంబర్లో మాకు ఫైనల్స్ జరుగుతున్నాయి మిస్సెస్ ఇండియాకి. సో
శ్రీమతి అమరావతి ఏమి నార్మల్ టైటిల్ ఏం కాదు. సో మా మ్యారీడ్ లేడీస్కి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు ఈ ఛాన్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి అండ్ ఇది ఇక్కడితో ఆపేసుకోవద్దు. మీరు ఫర్దర్గా కూడా మీరు బ్రాండ్ బిల్డింగ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. విజయవాడ వాసులకు సుపరిచితమైన శ్రీ సాయిబాబా స్వీట్స్ బ్రాంచ్ విజయవాడ మొగల్రాజపురంలో నూతనంగా ఏర్పాటు చేశారు. నెయ్యితో తయారు చేసిన స్వీట్లు వీరి ప్రత్యేకత. స్వీట్స్తో పాటుగా బేకరీ ఐటమ్స్, మిల్క్ షేక్స్, పిజ్జా, బర్గర్లు కూడా దొరుకుతాయని నగర ప్రజలు తమను ఆదరించాలని కోరారు. విజయవాడ వాసులకు సుపరిచితమైన శ్రీ సాయిబాబా స్వీట్స్ బ్రాంచి విజయవాడ మొగల్రాజపురంలో నూతనంగా ఏర్పాటు చేశారు. శ్రీ సాయిబాబా ఘీ స్వీట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ పేరుతో ఏర్పాటైన ఈ బ్రాంచ్ను పీపుల్స్ ట్రూమా అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కేసరి వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఐలా చైర్మన్ సుంకరదుర్గా ప్రసాద్ షాప్ను సందర్శించి స్వీట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరెడ్డి సోదరులు తమ ఆటో నగర ప్రాంతాల్లో సాయిబాబా స్వీట్స్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. మంచి క్వాలిటీతో కూడిన స్వీట్స్ను అందించడం వీరి ప్రత్యేకత అని అన్నారు. బందర్ లడ్డు, హల్వా బందర్లో తయారు చేసే విధంగా చేయడంతో పాటుగా అదే టేస్టును అందిస్తున్నారని అన్నారు. నెయ్యితో చేసిన స్వీట్స్లు వీరి ప్రత్యేకతగా చెప్పుకొచ్చారు. విజయవాడ ప్రజలు కూడా ఈ షాపును ఆదరించాలని కోరారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని రకాల నాణ్యమైన స్వీట్లు తమ వద్ద లభిస్తాయని తెలిపారు. స్వీట్స్తో పాటుగా బేకరీ ఐటమ్స్, మిల్క్ షేక్స్, పిజ్జా, బర్గర్లు కూడా దొరుకుతాయని చెప్పారు. నగర ప్రజలకు మంచి రుచికరమైన స్వీట్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ షాపును ఏర్పాటు చేశామని వివరించారు. ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలరు విజయవాడ టౌన్లో మరి మహాపట్నం ఉంది కాబట్టి అన్ని చోట్లగా పెట్టి బాగా సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి మా దీవులతో ఇవాళ మా ఆటోనగర్ నుంచి, ఎందుకంటే అయిలా నేను కానీ చైర్మన్గా కానీ అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కానీ మరి ఎఫ్ఐపి చైర్మన్ కానీ అట్లాగే ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇట్లా అందరూ ఎందుకు వచ్చామంటే ఆటోనగర్కి మణిపూస లాంటి ఈ సాయిబాబా స్వీట్స్ అన్ని చోట్ల అంచెలంచెలుగా పెంచడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. దాంతోపాటు మా ఆటోనగర్లో ఉంది కాబట్టి మాకు కూడా చాలా అది కీర్తి కింద మేము భావిస్తున్నాం. ఒక ఇండస్ట్రీ అంటే ఫుడ్ ఇండస్ట్రీ పెట్టి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అట్లాంటిది ఈ ఫుడ్ ఇండస్ట్రీలో అంత బాగా 100% సక్సెస్ఫుల్గా నడపడం అనేది సామాన్య విషయం కాదు. వాళ్ళు క్వాలిటీ మీద క్వాంటిటీ మీద ముఖ్యంగా శ్రద్ధ పెట్టారు కాబట్టి బాగా సక్సెస్ అయిందని మేము కూడా నమ్ముతున్నాం. ఇది 6వ బ్రాంచ్. ఫస్ట్ టెక్పో సెంటర్లో 94 ఆగస్టు 31 తేదీన ప్రారంభించాము. మా అన్నదమ్ములు అందరి సహకారంతో ఇంత దూరం వస్తున్నాము. వాళ్ళు ప్రతిసారి మాకు సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు 6వ బ్రాంచ్ జమిషెడ్ సెంటర్ మొగల్రాజపురం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.